చెరుకి ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ మనము నిన్నటి దినాన్న క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు అనే విషయాన్ని నేర్చుకుంటూ వచ్చాం కదండి. అసలు క్రీస్తు వారు ఎందుకు వచ్చారో తెలిస్తే ఆ ఉద్దేశాలు నా జీవితంలో నెరవేర్చబడ్డాయా లేదా అని నన్ను నేను పరిశీలించుకున్నప్పుడు నేను ఆయన మార్గంలో నడుస్తున్నానా లేదా అనే విషయం నాకు అర్థమవుతుంది కదండి. దేవుడు ఎవరో నేను తెలుసుకున్నాను. అయితే దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోకి ఎందుకు పంపించారో కూడా ఈ విషయము మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. తెలిసిన విషయమే, తెలియని విషయాలు నేను నేర్చుకోవట్లేదు. కానీ మనము ఆయన ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా జీవించలేకపోతున్నాము అని అంటే ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏమై ఉండే అవకాశం ఉంది అనే విషయాలను మనము ఈ 21 రోజులు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా మనము దేవుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఈ సంవత్సరంలో జీవించలేదు అనే విషయము అందరికీ తెలుసు. ఆయన కలిగి ఉన్న ప్రణాళిక చాలా అత్యున్నతంగా ఉంటుంది. మన ఊహలు ఆయన ఊహలు, లేకపోతే మన ఆలోచనలు ఆయన ఆలోచనలు, మన తలంపులు ఆయన తలంపులు ఆకాశం కంటే ఎత్తుగా ఉంటాయి. అంత గొప్ప ప్రణాళిక మన జీవితంలో ఆయన కలిగి ఉంటాడు. ప్రతి సంవత్సరం కూడా, ప్రతి సంవత్సరం కాదు, ప్రతిరోజు కూడా ఆ ఉద్దేశాలను తెలుసుకుంటూ మనము జీవించలేకపోతున్నాము. ఎక్కడ జీవించలేకపోతున్నామో, ఎక్కడ తప్పిపోయి ఉండే అవకాశం ఉందో నేర్చుకుంటూ వస్తున్నాం. ఒక వారం రోజులుగా ఆయన ఎవరో, ఆయన శక్తి, ఆయన మహిమ, ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాం. అయితే ఈ వారము క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు ఈ విషయం నాకు అర్థమైతే, ఆ విషయం నా హృదయంలో స్థిరపరచుకున్నట్లయితే నేను ఖచ్చితంగా ఆయనను వెంబడించేవాడిగా ఉంటాను. ఆయనను వెంబడించలేకపోతున్నాను, ఎక్స్పెక్టేషన్కు తగినట్టుగా జీవించలేకపోతున్నాను అని అంటే క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు అనే విషయం కూడా నాకు ఇంకా సరిగా అర్థం కాలేదు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను క్రైస్తవునిగా, విశ్వాసిగా పిలువబడుతున్నాను. ఈ విషయం మనం అందరికీ తెలుసు కదా. మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, క్రీస్తు వారిని వెంబడించే బిడ్డలుగా పిలువబడుతున్నాం. నేను క్రైస్తవునిగా పిలువబడుతున్నాను అని అంటే దానికంటే ముందు ఒక సంఘటన జరిగి ఉంటుంది కదా. నేను క్రీస్తు వారిని వెంబడిస్తున్నాను, లేకపోతే నేను విశ్వాసంలోకి వచ్చాను, క్రైస్తవునిగా, క్రైస్తవురాలుగా పిలువబడుతున్నాను అని అంటే దానికంటే ముందు ఒక చిన్న సంఘటన జరిగి ఉంది ప్రతి ఒక్కరి జీవితంలో. ఏంటది? నేను పాపిని అని నేను గ్రహించాను, ఆయన లోకరక్షకుడు అని నేను గ్రహించి నేను సరిగా జీవించట్లేదు, నేను దేవునికి ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా జీవించట్లేదు, నా ఆలోచన సరిగా లేదు, నా జీవితం సరిగా లేదు, నేను మరణిస్తే నిత్య నరకానికి వెళ్తాను. కానీ ప్రభువైన క్రీస్తు వారు నా కోసము, నా పాపాల నిమిత్తము, నా జీవితాన్ని సరిచేయడానికి వచ్చిన లోకరక్షకుడు, ఆయన నన్ను నిత్యత్వానికి తీసుకువెళ్తాడని నా హృదయములో విశ్వసించి నా నోటితో ఒప్పుకొని నేను క్రీస్తు వారిని అంగీకరించి బాప్టిజం తీసుకొని క్రైస్తవునిగా మార్చబడ్డాను కదా. ఇది బేసిక్ ఫౌండేషన్, మనకు తెలుసు. అంటే నేను ఒప్పుకున్నది ఏమని ఒప్పుకొని నేను క్రైస్తవ్యంలోకి వచ్చాను? దేనిని ఒప్పుకొని నేను క్రీస్తు వారిని వెంబడిస్తున్నాను? నేను పాపిని అని నేను గ్రహించి ఆయన రక్షకుడు, ఆయన నన్ను రక్షించడానికి వచ్చాడు, పరిశుద్ధునిగా మార్చబడడానికి వచ్చాడని తెలుసుకునే కదా నేను క్రైస్తవునిగా మార్చబడ్డాను, క్రైస్తవురాలిగా మార్చబడ్డాను. పాపి నుంచి పరిశుద్ధునిగా మార్చబడడానికి క్రీస్తు వారు వచ్చారు కాబట్టి నేను గ్రహించాను, నేను పరిశుద్ధునిగా మార్చబడాలి అనే కదా మనం ఈ క్రైస్తవ్యంలోకి వచ్చాం. అంటే అర్థం ఏంటి? నేను పాపి నుంచి, పాపపు స్థితి నుంచి రోజు రోజుకి పరిశుద్ధునిగా మార్చబడాలి అన్నదే కదా దాని ఉద్దేశం. అంటే నేను దేనినైతే విశ్వసించానో, దేనినైతే నమ్ముతున్నానో, ఏ ఉద్దేశంతో నేను క్రైస్తవ్యంలోకి వచ్చానో, ఏ ఉద్దేశంతో నేను క్రీస్తు వారిని వెంబడిస్తున్నానో ఆ ఉద్దేశము తెలుసుకునే మన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నామా లేదా అన్నది ప్రశ్న. అప్పుడు నాకు అర్థమవుతుంది నేను ఆయన ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా జీవిస్తున్నానా లేదా. అంతే కదండి. నాకు ఒక కమిట్మెంట్ నేను తీసుకున్నా, క్రీస్తును వెంబడిస్తున్నానని. నేను పాపినని గ్రహించి నేను క్రీస్తును వెంబడిస్తున్నాను, సొంత రక్షకుడిగా గ్రహించి. మరి ఈ పాపపు స్థితి పోగొట్టుకోవాలి కదా. ఈ పాపపు స్థితి పోవాలి అని అంటే ఏం జరగాలి?
పరిశుద్ధుని కార్యం నాలో జరగాలి. అంటే నాలో మారు మనస్సు, లేకపోతే నాలో ఉన్న దేవునికి నచ్చని లక్షణాల నుంచి దేవునికి నచ్చే లక్షణాల వైపుగా నా జీవితము కొనసాగాలి. ఇది మాత్రమే కదా క్రైస్తవ్యం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇంకా వేరేది ఏమైనా ఉందా? కాదు కదా. నాలో దేవునికి నచ్చని లక్షణాలు ఉన్నాయి. ఆయనకు నచ్చిన లక్షణాలను నా హృదయంలో నింపుకోవడానికే నేను క్రైస్తవ్యంలోకి వచ్చాను. అంటే అర్థం ఏంటి? నేను మారడానికి ఇష్టపడుతున్నాను అనే కదా దాని అర్థం కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నేను మార్పు చెందడానికి ఇష్టపడుతున్నాను. నేను సరిగా జీవించట్లేదు, నేను సరి అయిన వ్యక్తిని కాదు, నా ఆత్మీయత సరి అయినది కాదు, నా ఆలోచన సరి అయినది కాదు, నా మాట తీరు సరి అయినది కాదు, నా ప్రవర్తన సరి అయినది కాదు అని గ్రహించినాకనే కదా నేను క్రీస్తు వారిని వెంబడించడానికి ప్రయత్నం చేశాను. అంటే నేను మారడానికి ఇష్టపడుతున్నాను అని అర్థం. నేను మార్పు చెందడానికి ఇష్టపడుతున్నాను అని అర్థం. మార్పు చెందడానికి ఇష్టపడుతున్నప్పుడు మరి ఎందుకు మారలేకపోతున్నాం? ఎందుకు ఆయన ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా జీవించలేకపోతున్నాం? ఇది ఆలోచన చేస్తే అర్థమవుతుంది. ఇన్ని సంవత్సరాలు మనం ఏ విధమైన ఆత్మీయ జీవితం జీవించాం. ఇకనైనా ఈ సంవత్సరం దాని అంతటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఎత్తబడే గుంపులో చేర్చబడాలి అని అంటే అదే సంవత్సరం, ఇన్ని సంవత్సరాలు జీవించిన జీవితమే అదే సంవత్సరం జీవించడానికి ప్రయత్నం చేస్తే అన్నీ కూడా మిగతా సంవత్సరాలు కూడా అలాగే జీవిస్తాం. ఆయన వస్తాడు, మనము విడవబడతాం. ఉద్దేశం అదా? అందుకోసమా ఆయనను వెంబడిస్తున్నాం, అందుకోసం ఆయనను ఒప్పుకున్నాం? కాదు. మారడానికి ఇష్టపడి నేను క్రీస్తు వారిని అంగీకరించాను. నన్ను నేను మార్చుకోవడానికి ఇష్టపడి నేను క్రీస్తు వారిని అంగీకరించాను. నన్ను నేను మార్చుకోవడానికి ఇష్టపడకపోతే క్రీస్తు వారిని అంగీకరించడంలో ఉద్దేశం లేదు. అది మీరు వ్యర్థమైన ప్రయాస. అంగీకరించి కూడా వృధా ప్రయాస, వేస్ట్. అది క్రైస్తవ్యమే కాదు. ఈ విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 11 నెలలు ఒకవేళ అలాంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఈ 21 రోజులు అయిపోయేలోగా ఆయన పాదాలను పట్టుకుందాం. కనికరం కొరకు ప్రార్థన చేద్దాం. నేను మార్పు చెందడానికే మారడానికే పిలువబడ్డాను. మారుతానని చెప్పే నేను క్రీస్తు వారిని వెంబడిస్తున్నాను. మార్చుకోలేకపోతే ఇంకా మరి మనం ఎందుకు వచ్చినట్టు ప్రశ్నించుకుందాం, యథార్థంగా ప్రశ్నించుకుందాం. నేను మారాలి. క్రీస్తు వారి యొక్క పరిచర్య సారాంశం ఏంటి? మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది. ఆయన వచ్చిందే అందుకు. మారాలి, మారు మనస్సు రావాలి. ఇది లేకపోతే క్రైస్తవులము కాదు కదండి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా, ఇది సున్నితమైన విషయమే కానీ నిజమైన సత్యమైన విషయం ఇది. అందుకుని మాత్రమే క్రీస్తు వారు వచ్చినట్టుగా మనము లేఖనాలలో గ్రహిస్తున్నాం. అయితే నేను మారకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను మనం ఈరోజు నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే క్రీస్తు వారు ఎందుకు వచ్చారో అన్న విషయంలోనే అన్ని విషయాలు దాచబడ్డాయి. క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చిన విషయాలను ధ్యానం చేసుకుంటే అందులోనే నిగూఢమైన సత్యాలు దాచబడ్డాయి. ఆ విషయాలు నాకు అర్థమైనప్పుడు దాని ఆ ఉద్దేశ ప్రకారం నేను జీవించినప్పుడు ఆయన ఎక్స్పెక్టేషన్స్కు తగినట్టుగా నేను జీవించే అవకాశము ఉంది. తెలిసిన విషయాన్ని మళ్ళొకసారి ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 5వ వచనం నుంచి చదువుతాను నేను. 2వ అధ్యాయము 5వ వచనం నుంచి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారో నాకు అర్థమవుతే ఆ వచ్చిన ఉద్దేశాన్ని నేను ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అందులోనే నా కొరకు ఆయన సిద్ధపరిచిన ఒక మార్గము కనిపిస్తుంది. నేను ఆయనను వెంబడిస్తున్నాను అని అంటే అందులోనే నాకు ఒక క్లూ దొరుకుతుంది, లేకపోతే ఒక మార్గం దొరుకుతుంది ఆయనను వెంబడించడానికి.
ఈ లోకంలోకి ఆయన ఎందుకు వచ్చారో ఖచ్చితంగా రాయబడిన విషయము. మనకు అన్ని వచనాలు అన్నీ మనము నేర్చుకోవట్లేదు, కానీ ఆయన తగ్గించుకున్నాడు, దేవునితో సమానంగా ఉన్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఇవన్నీ చేస్తూ కింద వచ్చినప్పుడు ఒక మాట రాయబడింది, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన లక్షణాలను, గుణగణాలను, ఆయన క్యారెక్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలోకి ఆయన ఎలా వచ్చాడు అని అంటే విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. క్రీస్తు వారిలో ఉన్న మొదటి లక్షణము విధేయత. విధేయత చూపిన వాడై, విధేయత అంటే సబ్మిట్ టు ద అనదర్ అథారిటీ, లేకపోతే సుపీరియారిటీ, తనకంటే పైన ఉన్న అధికారానికి తనను తాను సబ్మిట్ చేసుకోవడం, ఒబీడియన్స్, సబ్మిట్ చేసుకోవడం. ఇది ఒక క్రమం, ఇది ఒక నియమము కదండి. విధేయత చూపించడము అనేది అధికారానికి లోబడడం, అధికారాన్ని ఒప్పుకోవడం, తనను తాను సబ్మిట్ చేసుకోవడం. అధికారి ఏ విధంగా ఉన్నప్పటికీ వాక్యంలో మనకు మీ అధికారుల గురించి ప్రార్థన చేయండి, మీ అధికారులకు లోబడండి అని కూడా వాక్యంలో ఉంది. ఈ విషయం తెలుసు. అది ఆఫీసులలోనే కావచ్చు, రాజకీయంలో, లేకపోతే మన దేశ అధికారంలో గవర్నమెంట్ విషయంలోనే కావచ్చు, మనకు ఏ ప్లేస్లో అయినా, ఏ స్థలంలో అయినా, సంఘంలోనే కావచ్చు, కుటుంబంలోనే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ మాట ఖచ్చితంగా నెరవేర్చబడాలి క్రైస్తవుని జీవితంలో. క్రీస్తు వారి ఈ లోకంలోకి వచ్చింది విధేయత చూపించాడు, తండ్రికి విధేయత చూపించి తన అధికారికి, తన సుపీరియర్కి సబ్మిట్ చేసుకున్నాడు తనను తాను. విధేయత చూపించడం అంటే మన పై ఉన్న అధికారి ఎవరైనా కావచ్చు, ఏ స్థితిలో ఉన్నా, లేకపోతే ఏ ఆలోచనలు కలిగిన, ఏ మెంటాలిటీ ఉన్నప్పటికీ దేవుడు నియమించిన నియమం ఇది, ఒక క్రమం ఇది. విధేయత చూపించడము అన్నది ఒక క్రమం. నా జీవితంలో నేను దేవుని ఎక్స్పెక్టేషన్స్కు తగినట్టుగా జీవించాలి అని అంటే నా జీవితంలో కూడా ఈ లక్షణము ఉందా లేదా అన్నది కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా జీవించలేకపోతున్నాను అని అంటే ఒక లక్షణాన్ని మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నేనున్న స్థితిలో నేను విధేయత కలిగిన జీవితం జీవిస్తున్నానా లేదా? మొదటిగా వాక్యానికి విధేయత, క్రీస్తు వారిని వెంబడిస్తున్నాను కాబట్టి ఆయనకు విధేయత చూపిస్తున్నానా లేదా? రెండవదిగా నా ఆఫీస్లో కానీ, లేకపోతే నేను ఏ అధికారం కింద అయితే ఉన్నానో ఈ అధికారం కింద నా జీవితము విధేయత చూపించే విధంగా ఉందా లేదా? నియమం అది, రూల్ అది కదా. అథారిటీకి ఖచ్చితంగా సబ్మిట్ చేసుకోవాలి, ఎవరైనా ఏ స్థితిలో ఉన్నప్పటికీ. విధేయత చూపించినానా లేదా? అది కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, దేశంలో కావచ్చు, మరి ఏ ఆఫీస్లో కావచ్చు, ఎక్కడైనా కానీ ఈ నియమం అనేది క్రైస్తవులు ఖచ్చితంగా పాటించాలి. విధేయత చూపిస్తున్నామా లేదా అన్నది మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు క్రీస్తు వారు విధేయత చూపించారు? విధేయత చూపించి తనను తాను తగ్గించుకొనెను అని రాయబడింది. తగ్గించుకొనెను అంటే అర్థం ఏంటి? సెల్ఫ్ విల్. ఇది తగ్గించుకోవడం అనేది అది క్రమము, అది నియమము, అది ఖచ్చితంగా చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. మన బాస్కి మనము లోబడాల్సిందే. ఆ బాస్ చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా కానీ, జ్ఞానం ఉన్నా జ్ఞానం లేకపోయినా, ఆలోచన కలిగిన వాడైనా ఆలోచన లేనివాడైనా, ఎవరైనప్పటికీ అధికారికి లోబడి జీవించాలి. అది ఒక నియమము. తగ్గించుకోవడం అనేది సెల్ఫ్ విల్. ఇది అవసరము లేకపోయినా ఎదుటి వ్యక్తికి విలువనిచ్చి ఆ వ్యక్తి యొక్క సాటిస్ఫాక్షన్ కోసం కావచ్చు, లేకపోతే మరి దేని కొరకైనా కానీ నన్ను నేను తగ్గించుకోవడము, ఆ వ్యక్తికి, ఎదుటి వ్యక్తికి విలువనివ్వడము అనేది ఆ తగ్గింపులో ఉన్న ప్రముఖమైన లక్షణము. అవసరం లేకపోయి ఉండొచ్చు, అసలు తగ్గించుకోవాల్సిన అవసరం ఆ స్థితిలో ఉండకపోయినా తగ్గించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక నియమాన్ని పెడుతున్నాడు, నీ అంతకు నువ్వు తీసుకోవాల్సిన ఒక నిర్ణయాన్ని పెడుతున్నాడు ఆయన అందులో.
క్రీస్తు వారు తండ్రికి సబ్మిట్ చేసుకొని ఈ లోకంలోకి వచ్చాడు. తనను తాను తగ్గించుకొనెను. అయ్యా నేను ఎవరు అయినా, అందుకనే పైన రాయబడిన మాటలు ఏంటి? తండ్రితో ఈక్వల్గా ఉన్నాడు, సమానంగా ఉన్నాడు, మహిమలో అధికారంలో తండ్రితో కూడా సమానంగా ఉన్నాడు. ఉన్నప్పటికీ ఏం చేసే ప్రయత్నం చేశాడు? అవసరం లేదు కనుక. యాక్చువల్గా కింద ఈ భూలోకం ఈ భూమి మీదకి పాప శరీరముతో జన్మించాల్సిన అవసరం ఆయనకు లేదు. వేరే మార్గం ఏదైనా చేయాలనుకుంటే ఏమైనా చేయగలరు వాళ్ళు కదా. సార్వభౌమాధికారము కలిగిన వాళ్ళు, దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఏదైనా చేయగలరు వాళ్ళు. కానీ అవసరం లేకపోయినప్పటికీ ఆయన శరీరధారిగా వచ్చి ఒప్పుకొని, తండ్రి చెప్పినప్పుడు ఒప్పుకొని వెళ్తాను. తండ్రి మాటకు విలువనిచ్చిన వాడు ప్రభు అయిన క్రీస్తు వారు. సెల్ఫ్ విల్, సబ్మిట్ చేసుకోవడము ఒక క్రమము. సెల్ఫ్ విల్, ఈ రెండు విషయాలలో కూడా క్రీస్తు వారు తండ్రికి తనను తాను సబ్మిట్ చేసుకున్నాడు. దేవుణ్ణి హెచ్చించాడు, తనను తాను తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించే ప్రయత్నం చేశాడు. క్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకంలోకి? క్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన ఏ స్థితిలో ఎలా వచ్చాడు? లేఖనాలు ఏం చెప్తున్నాయి? తనను తాను తగ్గించుకున్నవారు క్రీస్తు వారు, తండ్రికి విధేయత చూపించిన వారు క్రీస్తు వారు. ఒక క్రమాన్ని ఆయనను వెంబడిస్తున్న వారికి ఇచ్చాడు. మరి ఈ విధేయత నువ్వు నేను కలిగి ఉన్నామా? ఆయనకి ఎక్స్పెక్టేషన్స్కు తగినట్టుగా జీవించలేకపోతున్నాము అని అంటే ఈ రెండు విషయాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. నా ఆత్మీయ జీవితము నా పై అధికారికి విధేయత చూపించే విధంగా ఉందా లేదా? ఎదురు తిరుగుతున్నానా? తిరుగుబాటు స్వభావము కలిగి ఉన్నానా? కదా, ఎదుటి వ్యక్తి ఎవరైనా, పై అధికారి ఎవరైనా కావచ్చు, చిన్న పెద్ద ఎవరైనా కావచ్చు, జ్ఞానమున్నా లేకపోయినా ఎవరైనా కావచ్చు కదా. ఒక కుటుంబాన్ని తీసుకుందాం. యజమానుడు తాగుబోతూ ఉండొచ్చు, కానీ యజమానికి సబ్మిట్ చేసుకోవడం అనేది దేవుని నియమం. తగ్గించుకోవడము, అవసరము లేకపోయినా ఎదుటి వ్యక్తికి ఆ స్థలంలో, లేకపోతే ఆ స్థలంలో వెళ్తున్న సిచ్యువేషన్లో తగ్గించుకోవడం అంటే అర్థం ఏంటి? ఎదుటి వ్యక్తికి విలువనివ్వడం. అక్కడ నేను కొంచెం అవమానపరచబడ్డా ఎదుటి వ్యక్తికి విలువనిచ్చినప్పుడు నన్ను నేను నువ్వు తగ్గించుకుంటున్నావు అంటే అర్థం ఏంటి? నీకు చేత కాదు. నువ్వు తగ్గించుకుంటున్నావు అంటే నువ్వు తప్పు చేసావన్నది కాదు అక్కడ ఉద్దేశం. అర్థం ఏంటి? దేవుని లక్షణాన్ని నేను క్రియల్లో చూపిస్తున్నాను అని అర్థం. దేవుణ్ణి మహిమపరుస్తున్నాను, నా క్రీస్తు వారు వెళ్ళిన మార్గంలో నేను వెళ్తున్నాను అని అర్థం. ఆయనకు విలువనిస్తున్నాను, ఆయన మాటకు, ఆయన ఆజ్ఞకు, ఆయన మార్గంలో నేను నడిచే ప్రయత్నం చేస్తున్నాను అని అర్థం. అందుకనే కదా లేఖనాలలో ఖచ్చితంగా స్పష్టంగా రాయబడిన మాట, ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు, ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారు. హెచ్చించబడటము, తగ్గించబడటము ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉన్న పని. కానీ తగ్గించుకోవడము, హెచ్చించుకోవడము ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో, నా చేతిలో ఉంది. నన్ను నేను తగ్గించుకోలేకపోతే నేను హెచ్చించబడలేను. నన్ను నేను హెచ్చించుకునే ప్రయత్నం చేస్తే తగ్గించబడతాను. అది దేవుడు చేసే పని. మొదటిది నేను చేయాల్సిన పని. నేను చేయాల్సిన పని నేను చేసుకుంటూ వెళ్తే దేవుని ఆజ్ఞకు లోబడిన వాడిని అవుతాను, దేవుని లక్షణాలను కలిగి జీవించిన వాడిని అవుతాను. అప్పుడు దేవుడు చేయాల్సిన పని కూడా చేసుకుంటూ వెళ్తాడు. లేఖనాలు ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. ఆయన మాటలో, ఆయన వాక్యంలో సున్నా అయినా పొల్లు అయినా తప్పిపోదు కదా. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి స్థితి, అలాంటి విధేయత, అలాంటి తగ్గింపు స్వభావాన్ని ఒకవేళ ఈ 11 నెలల్లో నేను నేర్చుకున్నానా, నేర్చుకోలేదా? ఒకవేళ నేను అలా సబ్మిట్ చేసుకున్నానా, చేసుకోలేదా? తగ్గించుకోలేదా? ఈ విషయాలను ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఎందుకు ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా జీవించలేకపోతున్నామంటే ఈ రెండిట్లో ఎక్కడైనా ఫెయిల్ అయ్యామేమో. ఫెయిల్ అయితే ఏమవుతుంది? విధేయత చూపించకపోతే ఏమవుతుంది? తగ్గించుకోకపోతే ఏమవుతుంది? హెచ్చించుకున్నట్టు కదా. హెచ్చించుకుంటున్నాను అంటే అర్థం ఏంటి? అహంకారాన్ని చూపిస్తున్నాను దేవుని మాటకు, లేకపోతే అధికారికి, లేకపోతే ఎదుటి వ్యక్తికి. ఆ సందర్భంలో అహంకారాన్ని లేకపోతే గర్వాన్ని చూపిస్తున్నాను.
తగ్గింపు ఎప్పుడైతే లేకపోతే నెక్స్ట్ ఇమ్మీడియట్గా వచ్చే లక్షణము అహంకారము, లేకపోతే గర్వము. అందుకని ఆయన మాట్లాడుతున్నమాట, పక్కలోనే ఏ చిన్న బలహీనత దొరికినా అపవాది పక్కలోనే ఉంటాడు అనే విషయం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపవాదికి చోటిస్తున్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాడు వెంటనే దూరిపోతాడు. ఈ విషయాన్ని మనం నేర్చుకున్నాం. అపవాది గురించి నేర్చుకుంటున్నప్పుడు నేర్చుకున్నాం ఈ అంశాన్ని. ఏ చిన్న బలహీనత ఇచ్చినా, ఏ చిన్న అవకాశం ఇచ్చినా వాడు మన జీవితంలో దూరి ఎందుకు తగ్గించుకోవాలి అనే ప్రశ్నను తీసుకొని వస్తాడు. నా జీవితంలో, నీ ఆలోచనలో ఎందుకు తగ్గించుకోవాలి? అవసరం లేదు కదా. ఈ సందర్భంలో ఎందుకు తగ్గించుకోవాలి? నువ్వు అవసరం లేదు కదా. ఈ ప్రశ్న వస్తుంది. నిజమే కదా. ఆ టైంలో అలా ప్రవర్తిస్తావు, ఇంకొకసారి అలా ప్రవర్తిస్తావు. అది కాస్త అలవాటు అయిపోతుంది. అది కాస్త నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. గర్వం అనేది ఒకటి వస్తుంది కదండి. అందుకనే దేవుని మాటలను, లేకపోతే వచనాలను, ఆయన మార్గాలను ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి, నెక్స్ట్ ఆత్మీయతలోకి వెళ్ళాలి. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఇంకా ఈ చిన్న విషయాలు కూడా నాకు అర్థం కాకపోతే మరి నేను ఏ విధంగా ఆత్మీయతలో ఎదగగలను? ఏ విధంగా నన్ను నేను మార్చుకోగలను? నేను మార్చుకుంటాననే క్రీస్తు వారిని వెంబడిస్తున్నా. నేను పాపినని గ్రహించే నేను క్రైస్తవ్యంలోకి వచ్చాను. నన్ను నేను మార్చుకుంటాను అని చెప్పే మనం వచ్చేసాం క్రైస్తవ్యంలోకి. మార్చుకోకపోతే అర్థం ఏంటి? మరి మార్చుకోవడానికి ఇష్టపడకపోతే అర్థం ఏంటి ఇంకా? కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందుకనే ఆయన పేతురులో ఒక మాట అంటాడు. మొదటి పేతురు 5వ అధ్యాయంలో, మొదటి పేతురు 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాను. మొదటి పేతురు 5వ అధ్యాయం 5వ వచనము. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. చిన్నలారా, పెద్దలకు లోబడండి కదండి. పెద్దలకు లోబడి ఉండండి, సబ్మిట్ చేసుకోండి, విధేయత చూపించండి. పెద్దలకు అంటే వయస్సులో పెద్దవారికి అని మాత్రమే కాదు, ఏ స్థలంలో, ఏ అధికారంలో ఉన్నప్పటికీ. అందుకే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అది కుటుంబమే కావచ్చు, సంఘమే కావచ్చు, ఆఫీసే కావచ్చు, మరి ఏ స్థలంలో అయినా, అది గవర్నమెంట్ విషయంలోనే కావచ్చు, ఎక్కడైనా కానీ అధికారులకు లోబడి ఉండండి, పెద్దలకు లోబడి ఉండండి కదండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. అలంకరించుకోండి, ఎంత చక్కని మాట. అలంకరణ ఎక్కడ వస్తుందని? అలంకరణ అంటే మనము ఎక్కడికైనా రెడీ అయ్యేటప్పుడు అలంకరించుకుంటూ ఉంటాం. అంటే మనం అందంగా కనిపించడానికి కదండి. ఎంత చక్కని డ్రెస్ మనం చేసుకున్న ఆ అలంకరణను బట్టి మనం అందంగా కనిపిస్తూ ఉంటాం. ఆత్మీయ విషయంలో మనం చేసుకోవాల్సిన అలంకరణ ఏంటి? దీన మనస్సు. ఇది కనిపించాలి, కనిపిస్తుంది. అలంకరణ కనిపిస్తుంది కదా, ఎదుటి వ్యక్తికి కనిపిస్తుంది. ఆ దీన మనస్సు అనేది ఎదుటి వ్యక్తికి కనిపించాలి. ఇది అలంకరణ. చాలా అందంగా, ఆత్మీయతలో అందంగా కనిపించే ఒక అలంకరణ దీన మనస్సు. తగ్గింపు స్వభావము, హంబుల్గా ఉండడము, ఎదుటి వ్యక్తికి విలువనిస్తున్నట్టు దాని అర్థం. నన్ను నేను తగ్గించుకుంటున్నాను, ఇది దేవుడు కోరుకుంటున్నది. ఒకవేళ ఏ స్థితిలోనైనా మనము ఈ 11 నెలలలో ఈ పొరపాటు ఎక్కడైనా చేశామేమో, లేఖనాలు మాత్రం స్పష్టంగా సెలవిస్తున్నాయి. క్రీస్తు వారు వచ్చిందే తగ్గించుకొని వచ్చారు. నేను ఆయనను వెంబడిస్తున్నప్పుడు నేను విధేయత చూపించాలి, నేను తగ్గించుకోవాలి కదా. ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా ఫెయిల్ అయ్యామేమో పరిశీలన చేసుకుందాం. తర్వాత ఏమంటాడు ఆయన? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎందుకు తగ్గించుకోవాలి నేను? దేవుని కృప పొందుకోవడానికి. అది మిస్ అయిపోతా నేను. ఆయన కృప లేకపోతే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకుందాం. ఆయన కృప పొందుకోవడానికి ఒక అవకాశం, ఒక మార్గం ఇది. ఆయన కృప మన మీద ఉండింది అని అంటే ఇంకా మనకు కావాల్సింది ఏముంది?
కదండి. అందుకనే రోమీయులకు రాసిన పత్రికలో ఆయన అంటారు, పౌలు గారు అంటారు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? ఆయన మన పక్షమున ఉండాలి అని అంటే ఆయన చెప్పినట్టుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. దీనుల మీద ఆయన కనుదృష్టి ఉంటుంది, తగ్గించుకున్న వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. ఆయన కనుదృష్టి నీ మీద నా మీద ఉన్నప్పుడు, ఆయననే మన పక్షముగా ఉన్నప్పుడు మనకు విరోధి ఎవడు? ఇంకా అహంకారులను ఆయన ఎదిరిస్తాడు. అది ఆయనకు ఎదిరిస్తాడు అని అంటే నచ్చదు ఆయనకి. హెచ్చించుకోవడం నచ్చదు ఆయనకి. గొప్ప చేసుకోవడము నచ్చదు ఆయనకి. ఎవరున్నారు గొప్ప వాళ్ళు ఆయనకంటే? అసలు మనకు ఆ స్థితినిచ్చింది, మనమున్న స్థితినిచ్చింది ఆయన. ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఆ స్థితిని మనకి ఇచ్చాడు. అక్కడ మనం తగ్గించుకోవడం ద్వారా ఆయన నామం హెచ్చించబడాలి. అక్కడ తగ్గించుకోవడం ద్వారా ఎదుటి వ్యక్తిలో నీ అలంకరణ కనిపించాలి, నీ అందం కనిపించాలి, నీ ఆత్మీయ అందం కనిపించాలి. దాని ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి కదండి. ఇది కదా ఆయన ఉద్దేశం. నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కడైనా తప్పిపోయామేమో, ఒకవేళ ఈ తగ్గింపును నెక్స్ట్ లెవెల్లోకి తీసుకుని వెళ్ళి అహంకారము ఒకవేళ నా జీవితంలో ప్రవేశించిందేమో 11 నెలలలో, ఆ విషయాన్ని సరి చేసుకుందాం. ఎక్కడైనా నేను అవిధేయత చూపించానేమో నా పై అధికారికి, నా యజమానికి, నా బాస్కి, ఈ విషయాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది క్రీస్తు వారి మనస్సు అనే మాట ఇందాక చదివాము. క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అని 2లో చూసాం కదా. 5వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. కలిగి ఉండాలి కదా. లేఖనాలు ఖచ్చితంగా సెలవిస్తున్నారు, కలిగి ఉండాలి. ఆయన కలిగిన మనస్సు కలిగి ఉంటే హెచ్చించబడతాం. ఆయన మన పక్షంగా ఉంటాడు. ఆయన ఎందుకు వచ్చాడో మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆయన మార్గంలో నడవడానికి, ఆయన ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా జీవించడానికి, ఆయన మహిమార్థమై జీవించడానికి అవకాశం ఉంది. పై వచనాలను చదివితే అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనంలో మీరు ఏక మనస్కులగునట్టుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. సంతోషము సంపూర్ణం చేయాలి. ఎప్పుడు సంతోషం సంపూర్ణమవుతుంది? ఏక 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 కదండి. ఏక ప్రేమ, ఏక భావము, ఒక్కదాని అందే మనసుంచి ఏకత్వము సంపాదించాలి. మనం క్రీస్తు వారిని కూర్చిన జ్ఞాన విషయములో, విశ్వాస విషయములో ఏక మనస్సు, ఏక భావము కదండి. ఒక్కరినొకడు తనకంటే యోగ్యుడిగా కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమి చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. ఇది జరగలేదేమో మన జీవితంలో ఎక్కడన్నా. ఎదుటి వ్యక్తి నాకంటే గొప్పవాడు అని అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు ఏమవుతుంది? తగ్గింపు వస్తుంది నాకు. ఎదుటి వ్యక్తిని నిర్లక్ష్యంగా చూసే ప్రయత్నం చేసినా, ఎదుటి వ్యక్తి నీలా ఒకవేళ అధికారము లేక ఉండొచ్చేమో. ఎదుటి వ్యక్తిలో ఒకవేళ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆ వ్యక్తి యొక్క జీవితం ఉండకపోవచ్చు కదా. అది ఏ స్థితిలోనైనా, ఒకవేళ అధికారంలో కావచ్చు, ధనంలో కావచ్చు, లేకపోతే అందంలో కావచ్చు, ఇంకొక విషయంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు కదా. ఏ విషయంలోనైనా ఎదుటి వ్యక్తి ఒకవేళ మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ నేను మనం చేయాల్సిందే. అందుకే అక్కడ అవసరం లేదు. అవసరం లేకపోయినా ఏమంటున్నాడు? ఎదుటి వ్యక్తిని యోగ్యునిగా ఎంచుకోవాలి, తక్కువ చేసి చూడకూడదు కదండి. ఎదుటి వ్యక్తిని యోగ్యునిగా ఎంచుకోవడం అన్నది దేవుని మనస్సు. ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆ మనస్సు లేకపోతే ఆయన ఎందుకు వస్తాడు ఈ లోకంలోకి? క్రీస్తు వారు ఎందుకు వస్తాడు? అసలు ఆయన ఎందుకు తగ్గించుకోవాలి? ఎందుకు మొహం మీద ఉమ్ము వేయించుకోవాలి? ఎందుకు అవమానించబడాలి, నిందించబడాలి, దూషించబడాలి, కొరడాలతో కొట్టించుకోవాలి? ఆయన ఎందుకు పిడిగుద్దులు గుద్దుకించుకోవాలి? తను అవసరం ఏముంది తనకు? తగ్గింపు స్వభావం లేకపోతే దేవుని నామం మహిమపరచబడాలి, అనేక మంది రక్షించబడాలి అని ఆయన ఉద్దేశం నాకు అర్థం అవ్వాలి. ఎందుకు వచ్చాడో నాకు అర్థం అవ్వాలి.
నాకు అర్థమైనప్పుడు నేను ఆయనను వెంబడించడానికి ప్రయత్నం చేస్తాను. నాకు అర్థమైనప్పుడు ఆయన ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఒకవేళ ఈ 11 నెలల్లో ఈ 2 లక్షణాలు నా జీవితంలో కనిపించలేదేమో, ఒకసారి ఆలోచన చేయడానికి, పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కవేళ అలాంటి స్థితి ఉంటే వెంటనే కదా, మనం కనికరం కొరకు ప్రార్థన చేయడానికే, కనికరం కొరకే మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుని కనికరం కొరకే ప్రార్థన చేస్తున్నాం. అది నాకు అర్థమైనప్పుడు వెంటనే ఆయన పాదాలను పట్టుకొని, అయ్యా ఈ విషయంలో, ఈ సందర్భంలో, ఈ సమయంలో, అలా ఉన్నప్పుడు నేను విధేయత చూపించలేకపోయాను, నేను తగ్గించుకోలేకపోయాను అని ప్రార్థన చేసి ఒప్పుకున్న దానిని ఆయన కడిగివేసి దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రపరుస్తాడు. ఒప్పుకున్న ప్రతి పాపాన్ని కూడా ఆయన కడిగి వేయడానికి ఇష్టపడుతున్నాడు కదా. మంచి దేవుడు ఆయన, ఎంతో మంచి దేవుడు ఆయన. తోసివేసేవాడు ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఒకవేళ ఆ స్థితి ఉందేమో, నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం, గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం, ఒప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం, సరిచేయబడడానికి ఫస్ట్ మొదట తుడిచి వేసేసుకుందాం. ఆ పాపాన్ని మన జీవితంలోంచి, ఆ దోషాన్ని కడిగి వేసుకుందాం ఫస్ట్. నెక్స్ట్ మంత్లోకి లేకపోతే నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళాలి మనం ఫస్ట్ ఒక భారాన్ని తీసేసుకుందాం కదా. చాలా ఉంటాయి, చాలా తప్పులు ఉంటాయి, చాలా ఆయనకు నచ్చని లక్షణాలు చాలా మన జీవితంలో, మన హృదయంలో స్టాక్ అయి ఉంటాయి. అందుకనే మనం పోయినసారి కూడా నేర్చుకునే ప్రయత్నం చేసాం. ఫస్ట్ అన్నీ క్లీన్ చేసేసుకుందాం. ఏవైతే ఉన్నాయో, ఏవైతే గుర్తొచ్చాయో వాటన్నిటిని నా హృదయంలో పెట్టుకున్న పాప భారాన్ని ఒక్కొక్కటిగా తీసివేసుకుంటే నా హృదయం ఏమైపోతుంది? తేలికైపోతుంది, నెమ్మది అయిపోతుంది. నా హృదయం నిమ్మలపరచబడుతుంది. ఆయన స్వరూపంలోకి అప్పుడే మార్చబడతాను. అనవసరమైన విషయాలు నా హృదయంలో వేసుకున్నాను, అనవసరంగా నేను చేయకూడని పనుల ద్వారా నా హృదయంలో అనవసరమైన చింత యావత్తు అని కూడా నేర్చుకున్నాం. మీ చింత యావత్తు నా మీద వేయండి అని కూడా నేర్చుకున్నాం. అంటే ప్రతిదీ కూడా మనం అనవసరమైన విషయాలు, దేవునికి నచ్చని మార్గంలో వెళ్ళి అనవసరంగా నా హృదయాన్ని నింపుకున్నాను. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? తప్పు చేశానయ్యా, క్షమించు, కనికరించు అని ఒక్కొక్కటిగా గుర్తొచ్చిన ప్రతిదీ కూడా, ఏది గుర్తొస్తే అది మనము ఒప్పుకున్నామా అది కడిగి వేయబడుతుంది, ఒప్పుకున్నామా మన హృదయంలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది, ఒప్పుకున్నామా బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడేమైపోతుంది? మనము ఆయన స్వరూపంలోకి మార్చబడతాం. ఎక్కడ ఆయన రూపాన్ని కోల్పోయాం మనము అని అంటే ఇక్కడే రూపాన్ని కోల్పోయాం, ఆయన స్వరూపాన్ని కోల్పోయాం. అందుకనే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. పాపము ప్రవేశించి నిష్కల్మషమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన మన జీవితాన్ని పాపము ఏం చేసింది? అపవిత్రులుగా చేసింది మనల్ని. ఆ అపవిత్రతను తీసివేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆయన స్వరూపంలోకి మార్చబడతాం కదండి. అది మనం ఈ సంవత్సరం లేకపోతే ఈ 21 రోజులు చేయాల్సిన పని. పాదాలను పట్టుకుందాం. విధేయత విషయంలో, తగ్గింపు విషయంలో ఒకవేళ నేను హెచ్చించుకున్నానేమో, ఎక్కడైనా నేను గర్వపడ్డానేమో, ఆయన గర్విష్ఠులను ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. ఆయనకు నచ్చదు అది కదండి. తగ్గించుకుందాం. అయ్యా తప్పు చేశాను, ఈ భారాన్ని తీసివేసుకొని మన హృదయాలను తేలిక చేసుకుందాం. ఆయన వెలుగును, ఆయన సంతోషాన్ని, ఆయన ఆనందాన్ని, పరిశుద్ధాత్మయందలి ఆనందం అంటాడు కదా. పరలోక రాజ్యం అంటే ఏంటి కదా? తినడం తాగడం కాదు, భోజనము పానము కాదు, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందము. ఆ ఆనందమే పరలోక రాజ్యంలో ఉన్న ఆనందాన్ని ఇక్కడనే మనం అనుభవించవచ్చు. ఎప్పుడు? ఇది తీసివేసుకున్నప్పుడు, ఆయన లక్షణాలలోకి రూపాంతరము చెందుతున్నప్పుడు. అందుకోసమే నేను ఆయనను వెంబడించడానికి ఇష్టపడుతున్నా, అందుకోసమే నేను క్రైస్తవ్యంలోకి వచ్చా. ఇది కాకపోతే మనం క్రైస్తవ్యంలో జీవించి కూడా ఏం ఉపయోగం ఉండదు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తప్ప. ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నన్ను నిత్యత్వానికి తీసుకువెళ్ళదు. నాలో మారు మనస్సు, రూపాంతర అనుభవం మాత్రమే నిత్యత్వానికి తీసుకువెళ్తుంది, ఆయన మార్గంలో నడిపిస్తుంది, ఆయన ఆశీర్వాదాలు పొందుకునేలా చేస్తుంది. ఆయన ఇచ్చే నెమ్మది, సమాధానము, సంతోషాన్ని అప్పుడు మాత్రమే అనుభవించగలను కదా. ఇది ఆలోచన చేసి ప్రశ్నించుకుందాం. వ్యక్తిగతమైన ప్రార్థనలో ఈ విషయాలను తీసుకుని వెళ్ళి ఒప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సమాధానం పొందుకుందాం. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.